రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న తీవ్ర జాప్యం, మౌలిక వసతుల లేమి, తరుగు, తేమ పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టి యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షులు కొక్కు గంగాధర్ ఆధ్వర్యంలో జగిత్యాల ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఆరుగాలం చెమటోడ్చి కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పంట పండించిన రైతన్న పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు ప్రణాళిక లోపం కారణంగా అన్నదాతలు రోడ్డుపై కూర్చునే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తక్షణమే కాంటాలు, గన్ని బ్యాగులు, హమాలీలు, లారీలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చి ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేయాలని, తరుగు, తేమ మరియు తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే దళారులపై కొనుగోలు అవకతవకలకు పాల్పడుతున్న అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి. రైతు పండించిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి. రైతు పండించిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి. భారత్ మాతా కీ జై. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. మీరు జరగాసు తొందరగా వండుకొని మీరు అడుగుకోండి పట్టుకున్నా కానీ ఇస్తున్నట్టు కావాలి లేదా. ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షులు కొక్కు గంగాధర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు రైతులు పండించినటువంటి పంటలు కళ్ళల్లో పోసుకుంటూ ఇప్పటికి కూడా కొనుగోలు చేయకపోవడం చాలా దురదృష్టకరం. సాధారణంగా రైతు పండించే పంట 3 నుంచి 4 నెలలు పండిస్తాడు. ఆ పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా ఈరోజు 4 నెలలు 2 నెలలు సమయం పడుతుందంటే ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చేతగానితనంగా ఉందో అనేది నిదర్శనం ఇది. అందుకే మేము స్థానిక ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. పండించిన పంటలు యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడే వాళ్ళందరూ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పంటను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జగిత్యాల శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాను. భారత్ మాతాకి. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి పిలుపు మేరకు జగిత్యాల అర్బన్ తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతిపత్రం ఏమంటే, రైతు ఏదైతే పండించిన మొక్కజొన్న కానీ వడ్లు కానీ ఐకేపీ కేంద్రాలలో నిల్వ ఉంచి రైతులను ఇబ్బంది చేసే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఎందుకంటే వెంటనే రైతు ఎప్పుడైతే పొలం నుంచి వడ్లు తీసుకెళ్తాడో వెంటనే దాన్ని కొనుగోలు చేసి రైతుకు మేలు జరిగే విధంగా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున తెలపడం జరుగుతుంది. అదే కాకుండా తేమ తెట్టు అనుకుంటా రైతులను ఇబ్బంది చేయడము, అందులో కటింగ్ చేయడము అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రైతు 6 నెలలు పంట పండిస్తేనే చేతికి వస్తుంది. రైతును ఇబ్బంది పెట్టే పని చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటుగా భావిస్తూ ఏదైతే రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి లేని ఏడల ప్రతి ఒక్క చౌరస్తా ముందు ధర్నా చేసి, ప్రతి ఒక్క మండల కార్యాలయం ముందు ధర్నా చేసి కలెక్టర్ గారు కూడా వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. ఎందుకంటే ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున తెలపడం జరుగుతుంది.